ఈ రోజున అనగా పుష్యమాసంలో శుద్ధ ఏకాదశి నాడు భూదేవి శ్రీదేవి సమేతంగా గరుడ వాహనంపై వైకుంఠానికి వస్తాడు. అప్పుడు ఆ వైకుంఠ ద్వారం అనగా ఉత్తర ద్వారం గగన సదృశం మేఘవర్ణం శుభం శ్రీ కృష్ణ పరబ్రహ్మ ధృతరాష్ట్ర ఉవాచ ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే అర్జున్యావదేతాన్ విరీక్షేహం యోతు కామానవస్థితా కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోచ్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతా తాతరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికిత్సాని శ్రీ సంపదను నట్టింట కొలువుదీరే ఈ శుభవేళ కష్టాలను దహించే భోగి మంటలు భోగ భాగ్యాలు కల్పించు భోగి సకల సంతోషాలతో శుభములనిచ్చు సంక్రాంతి కరువిందు కలిగించే కనుమలు సంస్కృతి సాంప్రదాయ సంబరాలుగా తెలుగు వారి తెలుగు తట్టుతూ అదిపుల వచ్చింది మకర సంక్రాంతి అంటూ చిత్రవర్ణ శోభిత రంగులు జరుపుకునే ఎంతో విశిష్టత కలిగిన పండుగలలో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి అంటేనే ఒక నూతన కాంతి. ఇక్కడ మరి సంక్రాంతి పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులు పాటు జరుపుకుంటాము. ఇది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే పంట చేతికి వచ్చే కాల సమయం. అసలు భోగి పండుగ అనగానే గుర్తుకు వచ్చేది భోగి పంటలు మరియు భోగి పళ్ళు. భోగి పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆవు పేడతో కలాపి చల్లి ముగ్గులు వేసి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఇంటి మధ్యలో భోగి మంటలో వేస్తారు. అంటే తమలోని పాత ఆలోచనలను అగ్నికి ఆహుతాయి కొత్త ఆలోచనలను చిగురించాలని ఆ అగ్ని దేవుని వేడుకుంటారు. ధన్యవాదాలు. ఇలా పోస్తారు. ఇలా పోయడం వలన వారిపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి శ్రీమన్నారాయణుని ఆశీస్సులు లభిస్తాయి అనేది ఒక నమ్మకం. రేగు పళ్ళను మహేశ్వరంగా భోగి పళ్ళను శిరస్సు మీద పోయడానికి ఒక కారణం ఉంది. అలా పోసినప్పుడు భుజాల మీదుగా ఛాతి మీదుగా ఉదరం మీదుగా జారిపడ్డాయి. తద్వారా హృదయ ఉదర సంబంధమైన పర్యావరణ పరిశుభ్రతకు ఓ ప్రతీక. నియపేటితో వేసే ముగ్గులలో సర్వభూత ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మ ఉంటుంది. చుట్టూ ఉన్న గొబ్బెమ్మలు గోపకాంతులైతే మధ్యలో ఉన్నది శ్రీకృష్ణుడు. రంగురంగుల పుష్పాలతో అలంకరిస్తారు కాబట్టి గొబ్బెమ్మలు స్త్రీలకు సంకేతం అంటారు. గొబ్బి ఆడుకునే పిల్లలు గొబ్బియల్లో కొండ
గొబ్బిళ్ళు మా రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు కన్నా తల్లి కల్పావల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు మా సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు నీ బంగారు కిరణాలతో సస్య సంపదను వృద్ధి చేయమంటూ సూర్య భగవానుని వేడుకుంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా బాణానికి ఎదురుగా ముంగిట్లో ముగ్గు వేసి మధ్యలో ఆవు పిట్టలు ఉంచి పొయ్యి సిద్ధం చేస్తారు. దీనిపై కొత్త కుండ ఉంచి అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నోరూరించే వంటకాలు చకినాలు, అరిసెలు, గారెలు, నువ్వుల ముద్దలను ఈ పండుగకు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో నువ్వులతో చేసిన హరిదాసులే ధనుర్మాసం మొదలైన దగ్గరి నుండి ఇంటి ముందు ముగ్గులు హరిదాసులతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. హరినామ సంకీర్తన చేసుకుంటూ కాలికి గజ్జ కట్టి తంబూరా పెట్టుతూ తనపై అక్షయ పాత్రతో చేతిలో చిరుతలతో హరిలో హరి అంటూ ప్రతి ఇంటి ముందు నర్తిస్తూ అందరినీ చల్లగా ఉండమని దీవిస్తూ గ్రామంలో సంచరిస్తారు. ఈ పటాల పండుగ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆకాశంలో ఎగిరే గాలిపటాల సందడి మొదలవుతుంది. ఒడుపుగా ఎగిరేసే పద్ధతితో ఎవరి గాలిపటం ఎంత ఎగురుతుందో అని పోటీలు పడుతూ గాలిపటాలను ఎగిరేస్తూ గ్రామాలలో పట్టణాల్లో పిల్లలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. ధన్యవాదాలు పట్టడంతో చిరుగంటలతో అలంకరించిన వంగిరెద్దుల వెంట తీసుకొని వస్తారు. గుండు బసవన్న అంటూ ముగ్గులలో ఆడిస్తారు. వీరి చేతులతో ధాన్యాన్ని పాత వస్త్రాలను ఇవ్వగలరు. ధన్యవాదాలు. వారి వారి ఆచారాల ప్రకారం నోములు నోచుకోవడం జరుగుతుంది. అలాంటి నోముల గురించి చెప్పడానికి సహస్రంగా ఆహ్వానిస్తున్నాను. వారి వారి ఆచారాల వ్యవహారాల ప్రకారం ప్రొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేసి ఉత్తరాయణ పర్వకాలం ప్రవేశించడానికి ఉన్నారు. ఈ రోజున పశువులను పూజించడం జరుగుతుంది. ఎందుకంటే పంటలు చేతికి అందడంలో తనకు సహాయపడిన పశువులను ఈ రోజున పూజిస్తారు. రైతులకు పశువులే ధనం కాబట్టి ఆ రోజున పశువులకు పంటలు పెట్టడం జరుగుతుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా మంచి మర్యాదనే నమ్మి మన పల్లెటూరు
their parents, academic coordinator, Mr. Rammohan Rao, Ms. Kalavati, front office coordinator, Ms. Sharanya, physical education master, Mr. Mahesh, all my respected educators, and today's organizers, Ms. Kalyani, Ms. Jyoti, Ms. Kalyani, Ms. Lakshmi, they are taking great part in this program. Sankranti, it brings a brightness in our life. Everybody believes. That's what it's called as Kranti. Particularly today, in medicine, particularly when they are going to create Rangavalulu, at the time they sit and stand, they do a lot of patterns. That gives them good health for the woman. That is one of the biggest concepts of our forefront. Do you get my idea? In this winter season, in the present generation, of course we are living in the cities, we don't know the value of that one, but in the old Indian that is more important. And that was decorated with some colorful narrative. It gives some kind of happiness. Our life is always colorful and bright. And it's a wonderful celebration that is named as Vivekananda Jayanti. Swami Vivekananda. He has promoted the culture of India in the world class organization at Chicago. There he was addressed. They said many of the people will think that northern countries and other areas of other parts of our nation we need Hindi. Because particularly in northern, that's why the English schools are promoted, and we generally are running in English only. Because in English only vast content is available. Please be with your parents, enjoy with your family members, and celebrate the festival very well. And live happily, and come back to school for the next term with a happiness and calm. Thank you very much for giving this opportunity. I congratulate all of you. Once again, I wish you all the best. And happy 10th birthday.